Garuda Express, an international courier service. పసిడి ఇప్పుడు భారత్లో హవా కొనసాగిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏకంగా 37% జరిగిన బంగారం కొనుగోళ్లు అదరహో అనిపిస్తున్నాయి. భారతీయుల్లో బంగారం అంటే ఒక ఆభరణమే కాదు, దానికో సాంప్రదాయక విలువ ఉంది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అంతేకాదు ఆర్థిక సముపార్జనలో ఓ పెట్టుబడి. శుభకార్యాలు ఎలాంటివైనా బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక ఆచారం. ఒకప్పుడు అంతగా ఆదరణ లేని పసిడి ఇప్పుడు పరుగులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా తన హవా కొనసాగిస్తుంది. అదరహో అనిపిస్తుంది. ప్రపంచ బంగారం కౌన్సిల్ లెక్కల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల కాలంలోనే 37% పసిడి కొనుగోళ్లు పెరగడమే ఇందుకు ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెద్దగా గిరాకీ లేకున్నా మన దేశం మాత్రం బంగారం కొండలా పెరిగిపోతుంది. బంగారం పెట్టుబడులపై మన వైభవం మెరుపులెన్నుతోంది. జీఎస్టీ ఎఫెక్ట్తో మన వాళ్ళు ముందస్తు కొనుగోలు చేయడం బంగారం గిరాకీ పెరగడానికి కలిసొచ్చింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో పసిడి గిరాకీ పుంజుకోవడం, కరెన్సీ చలామణి పరిస్థితులు మెరుగవడం లాంటి కారణాలు వరల్డ్ మ్యాప్పై గోల్డెన్ డేస్ని నమోదు చేశాయి. ఇప్పటి వరకు సరే, మరి మున్ముందు పరిస్థితి ఏంటి? కొత్త పన్ను విధానంతో కొనుగోళ్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందా? మన దేశంలో ప్రస్తుతం ఉన్న పసిడి నిల్వలు 22,000 టన్నులు. అపరంజిపై అంతకంతకో పెరిగిపోతున్న నమ్మకం దీన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో బంగారం భారత్ వద్ద ఉన్నప్పటికీ దానిలో దాదాపు 80% పసిడి నాణ్యతకు ప్రతీకగా భావించే హాల్మార్క్ లేదు. భారత్లో బంగారం పట్ల పెరుగుతున్న విశ్వాసం $8 బిలియన్ల స్థాయి నుంచి $40 బిలియన్ల స్థాయికి పెంచుకునే సత్తాకు తీసుకెళ్లింది.